మా మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పెళ్లి పార్లమెంట్ అభ్యర్థి అన్నగారు మీరు తెలంగాణ కోసం రాజీనామా జై సోమనాథ్ ట్రస్ట్ ద్వారా కావచ్చు గౌరవ 2010లో తెలంగాణ ఉద్యమ ఉవ్వెత్తులలో ఊపిరైతే నువ్వు అని చెప్పి అడిగితే సపోర్ట్ చేయాలి. అందరు అభిప్రాయం తీసుకుంటే నేను 2009లో ఇక్కడికి మొదటిసారిగా వచ్చిన నాడు మీరందరూ కూడా గొప్ప ఆశీర్వాదం ఇచ్చి నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే 14 లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఎక్స్టెన్షన్ కెనాల్స్ ద్వారా అక్కపల్లి చెరువు నిర్మాణం ద్వారా అదేవిధంగా బంధం మాట ద్వారా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయకట్టు ఏదైతే ఉందో 1,00,000 ఎకరాలకు పెరిగిందంటే దీంట్లో ఎటువంటి అబద్ధం లేదు. అబద్ధాల మేడలు కట్టి ప్రజలను మభ్యపెట్టి ఇలా మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క విధానం మనకు కనబడుతున్నది. మీరు ఓన్లీ బిరబిర వైపు తెచ్చుకోపోని 2 లక్షల రూపాయలు మరి డిసెంబర్ 9 నాటికే నేను మాఫీ చేస్తా అని చెప్పే ఆ రికార్డులు ఉన్నాయి, ఒకసారి చూపిస్తే మంచిగా. కానీ మా పిల్లగాడు రెడీ లేనట్టున్నాడు జితేందర్. అయితే పాపం ఆశపడి తెచ్చుకునేది ఏంది, ఇంకా డిసెంబర్ 9 వచ్చిందా లేదవా? వచ్చిందా? ఓ శ్రీ రేపు రా అని ఇక రోజు రేపే ప్రజల నమ్మకం పోయింది. ఇక దేవుళ్ళ మీద ఒట్లు పెడతాడు అయ్యగాడు. ఇప్పుడు మా మహిళా తల్లులను అడుగుతున్నా నేను, మీరు ఆశపడితే మోసం చేస్తుంది. సరే ఇప్పుడు వాళ్ళు ఇంకా 4 రోజులకైనా ఇస్తారా అనేటువంటి నమ్మకం పెట్టుకుందామంటే ఒక 3 రోజుల కింద నిర్మల్కు ఆయన ఎవరైనా రాహుల్ గాంధీ వచ్చిపోయాడు. వీడియో ఉంటే ఇయ్యరాదా ఆయన దయా గ్యారెంటీలు మొత్తం అయిపోయినట్టు గంతెందుకు. నిన్నటి పేపర్ మీరు తెరిచి చూడండి, ఈనాడు పేపర్ ఫస్ట్ పేజీలనే 6 గ్యారెంటీలు గొప్పగా అమలు చేసినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని నిన్నటి పేపర్ మొదటి పేజీలో ఫస్ట్ పేజీలోనే ఉన్నది. మొత్తం గ్యారెంటీలు అన్ని కూడా మరి అమలు చేసిన పని. ఇంతకంటే మోసం, ఇంతకంటే దగ, ఇంతకంటే అన్యాయం ఎక్కడైనా ఉంటుందా? ఎవరిని నమ్మాలి మనం? మరి నిజంగానే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇట్లా ఎక్కడైనా ఉండేనా? 1, 2 ఆయన ఒకవేళ చెప్తే సాధ్యం కానటువంటివి ఉంటే ఉండవచ్చు, కానీ అన్నట్టుగా చేసినటువంటి ప్రభుత్వం ఆనాడు ఉండే. ఇవాళ వీళ్ళని నమ్మి మనం ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. తెచ్చుకున్నందుకు ఇంత గోస పడుతున్నాం. ఇవాళ బస్సు యాత్ర మొదలైంది కేసీఆర్ గారిది. నేను పెట్టిన ఏ పథకం రద్దు చేసినా ఊకోం బిడ్డ. మీరు ఇస్తారన్నది ఏది ఇవ్వకున్నా మేము ఎట్టి బస్సులో ఊకోం. ఇచ్చి తీరదాకా మిమ్మల్ని వెంటాడతాం, వెంబడిస్తాం. అవి అమలు చేసాక విడిచిపెట్టమని కేసీఆర్ గారు బయలుదేరింది. బస్సు యాత్రకు తండోపతండాలుగా కదిలి వస్తున్నారు జనాలు. మరి ఏమంటున్నారు? కేసీఆర్ సార్ వాడికి పోతివి, నువ్వు పోయినావు, అన్ని పోయినాయి. నిన్న పోయిన సంవత్సరం ఈ నెల 10వ తారీఖు ఏ చెరువులన్నా నీళ్ళు లేకుండా ఉన్నాయా? నిన్ను కుండల్లాగా నీళ్లు మత్తళ్ళు దునికినాయి, నీళ్లు మాయమైపోయినాయి, కరెంటు కోతలు ప్రారంభమైనాయి, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఫ్రీ బస్సు పేరు మీద ఇప్పటికే 48 మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇవన్నీ కూడా అస్తవ్యస్తమైన పరిపాలన జరుగుతున్నది, మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి మరి ఈ బూటకపు మాటలతో అధికారంలో వచ్చినటువంటి మీకు చెప్తున్నా, మీకు ఈ 6 గ్యారంటీలు వస్తాయనే నమ్మకం ఉంటే వాళ్ళు చెప్పినట్టు వినండి. లేదు, మా కోసం కొట్లాడేటువంటి, మమ్మల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వాన్ని నిలదీసి మా కోసం కొట్లాడేటువంటి ఒక పిడికిలి లేవాలంటే, ఓ గొంతు కావాలంటే బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకోటేయండి. ఓ మంచి ప్రభుత్వాన్ని మనం పొడగొట్టుకున్నాం. 10 ఏళ్ళ అభివృద్ధిని మళ్ళీ వెనుకకు వేసుకున్నాం. ఇలా ఎక్కడ ఆగిపోయినాయి, రాష్ట్రం అంతా స్తంభించిపోయింది. కాబట్టి ప్రశ్నించే గొంతుగా ఇప్పుడు కావాలి. మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా, ధర్మపురిలో మొన్న మనం ఓడిపోయినందుకు బాధపడతలేం. అందరు ఎప్పుడు గెలుస్తూనే ఉండరు. మీరు నాకు అవకాశం ఇవ్వలేదా? ఆనాడు ఇచ్చిర్రు,
తెలంగాణ కోసం రిజైన్ చేస్తే మళ్ళీ గెలిపించిండ్రు, మళ్ళీ 14లో కూడా గెలిపించిండ్రు, 18లో కూడా గెలిపించిండ్రు. మీరు గెలిపించకపోతే నిజంగానే నేను ఎమ్మెల్యేగా ఇన్నిసార్లు ఉండేవాడినా, మంత్రిగా కూడా కొనసాగేవాడినా. కానీ నేను గెలిచినన్ని రోజులు ఏవైతే ఉన్నాయో ఆ పదవి కావచ్చు, ఆ అధికారం కావచ్చు, నా కోసం మాత్రం వాడలే. నేను ఖచ్చితంగా ప్రజల కోసమే వాడిన. నేను ఆస్తుల మీద దృష్టి పెట్టలే, నేను డబ్బులు సంపాదించుకునే ధ్యాసలో లేను. నేను చేపట్టినటువంటి కార్యక్రమాలన్నీ పూర్తి కావాలి, నియోజకవర్గం మంచిగా కావాలి, నాకు ఇచ్చిన శాఖలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో పనిచేసిన. ఎవరు ఏది పడితే అది మాట్లాడతారు, మాట్లాడుకొని నిజమేందో అబద్ధమేందో, సత్యం ధర్మం నిజంగా ప్రజలకు చూస్తాడు, దేవుడు చూస్తాడు. వచ్చేటువంటి వివేక్ సాబ్ కోట్ల కోటేశ్వరుని కదా, 1,00,000 కోట్లకు అధిపతి కదా, ఎన్నో వందల కంపెనీలు ఉన్నాయి కదా, అప్పుడు ప్రజలు గుర్తుకు రాలేదా? ఇగో ఇప్పుడు పట్టుకొని వస్తారు. ఇప్పుడు రేపో మాపో షురు అవుతుంది, అప్పుడేమో గుర్తుకు రాం. ఇప్పుడు మీరు గెలవడం కోసం పైసలు కావాలి, ఖర్చులు పెట్టాలి. ఎవరి కోసం మీ గెలుపు? ఎవరిని ఉద్ధరించేందుకు? మీ ఆస్తుల పరిరక్షణ కోసం, మీ కంపెనీలు సురక్షితంగా ఉండడం కోసం మీరు గెలవాలి. ఎంతమంది గెలుస్తారో ఒక ఇంట్లో? సామాజిక న్యాయం అంటే ఇదేనా? 3 అవకాశాలు వస్తే మీరేమో హైదరాబాద్ వాళ్ళు, ఇక్కడనేమో అవకాశాలు రిజర్వేషన్. చెన్నూరు ఎమ్మెల్యే మీరే ఉంటారు, బెల్లంపల్లి ఎమ్మెల్యే మీరే ఉంటారు. ఇప్పుడు మంత్రి పదవికి లైన్లో ఉంటాడు వివేక్ సాబ్, వాళ్ళ కొడుకు మళ్ళా ఎంపీ టికెట్ తీసుకొచ్చిండు. ఈ 3 జిల్లాలలో ఒక్క ఎస్సీ యువకుడైనా ఎంపీ పోటీ చేయడానికి లేరా? డజన్ మంది అడిగిండ్రు, వాళ్ళందరినీ పక్కకు పెట్టిండ్రు, టికెట్ తీసుకొచ్చుకున్నారు. రేపు డబ్బులు కూడా తెస్తారు. మరి వీళ్ళు గెలిస్తే వీళ్ళ చూపెట్టు ఉంటుంది, వీళ్ళ ఆలోచన ఎటుంటుంది? దయచేసి అర్థం చేసుకోవాలి. కార్పొరేట్ వ్యవస్థ ఇలా వచ్చిన వంశీకృష్ణ యువకుడు పాపం ఎన్నో కంపెనీలకు సీఈఓగా మరి ఎండీగా పనిచేస్తున్నాడు. ఆయనకు తీరుతుందా మన దిక్కు చూడడానికి? ఎవరికైనా ఆపద వచ్చిందంటే ఆయన మన ఫోన్ ఎత్తుతాడా? మనం పోతే కలుస్తాడా? ఆయన ఇక్కడికి వస్తాడా? ఎండల కాసేపు గడదాకా నడుస్తాడా? పుట్టుకతోటే బంగారు చెంచతోటి ఉగ్గుపాలు లాగినోడు కదా. మరి వాళ్ళు గెలిస్తే ఎవరికి లాభమో దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. నేను మీ బిడ్డను, ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చిందో ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. ఆ లక్ష్మీ నరసింహస్వామి దయ వల్ల 15 సంవత్సరాలు మీకు సేవ చేసేటువంటి భాగ్యం కలిగింది. నేను అనుకున్నా ఇంకొక 5 ఇయర్స్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత నాకు రాజకీయాలు అవసరం లేదు, పార్టీ కోసం పనిచేద్దామని అనుకున్న వీళ్ళతో ఎన్నోసార్లు చెప్పిన నేను. కానీ ఇంకా పనులన్నీ ఎక్కడెక్కడనే ఉన్నాయి. స్వామివారు నాతో ఎంతవరకు చేయించాలనో, ఎక్కడి వరకు బాకీ ఉన్నదో అక్కడి వరకు చేయించుకున్నారు. మళ్ళీ ఎవరితో చేయించుకుంటారో ఆ స్వామివారి ఆజ్ఞ, మనమేం చేయలేం. మరి కాబట్టి చేయగలిగిన కాడికి, చేతనైన కాడికి నేను చేసిన. అనుకోకుండా ఎవరికి రానటువంటి ఒక అవకాశం మళ్ళా పార్లమెంటుకు పోటీ చేసేటువంటి అవకాశం నాకు వచ్చింది. వట్టిగానే రాలే. ఇలా లేరా? చెన్నూరులో సుమన్ సాబు ఓడిపోయి ఉన్నాడు. అదేవిధంగా అక్కడ మన రసమై బాలకృష్ణ ఉన్నాడు, ఇక్కడ రవిశంకర్ ఉన్నాడు. ఎవరినైనా పెట్టచ్చు. కొప్పుల ఈశ్వర్ని ఎందుకు పెట్టాలి అంటే 30 సంవత్సరాలలో మీరందరూ నా జీవితం యొక్క విధానం చూసిండ్రు. 30 సంవత్సరాల్లో మచ్చలేని మనిషిగా బతికిన నేను. ఎన్నడూ పదవులు వెనుక ఉడకలే, ఎన్నడూ పదవులు వెనుక పరిగెత్తలే, ఎన్నడూ డబ్బులు వెనుక పరిగెత్తలే, ఎన్నడూ ఎవరిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం చేయలే. ఏదైనా ఎవరికైనా ఈ పట్టణంలో కూడా నాకు తెలియకుండా ఏమైనా ఇబ్బంది జరిగితే జరగవచ్చు, కానీ శత్రువు వచ్చి ముందర నిలబడ్డా ఒక్కొక్కసారి అయితే మనోళ్ళు అరే అన్న ఆయన మనకు మంచిగా చేయడు, ఆయన మన వ్యతిరేకి అని అంటే కూడా అప్పుడు వ్యతిరేకించడు కావచ్చు. ఆపదతోటి మన ఇంటికి వచ్చిండు, ఎట్టి పరిస్థితుల్లో మనం సాయం చేస్తామని చెప్పినాం తప్ప ఎవరికి అన్యాయం చేయలేదు. ఆ విధంగా నా జీవితాన్ని కొనసాగించిన. అందుకే తిరిగి ఆ లక్ష్మీ నరసింహస్వామి యొక్క దయ మళ్ళీ ఎక్కడ సేవ చేయించాలని మనకు బాకీ ఉన్నదో తెలియదు. అందుకే మళ్ళొక్క అవకాశం ఇచ్చేది.
ఈ సందర్భంలో నేను కోరుకునేది ఒకటే, మీరు ఆశీర్వదిస్తే, మీరు సహకరిస్తే మళ్ళా మీతో కలిసి పనిచేసేటువంటి అవకాశం వస్తుంది. ఈ ప్రభుత్వం చేయలేనటువంటిది, మిమ్మల్ని ఎక్కడైనా నిర్లక్ష్యం చేసినా, మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా, వాళ్ళు పోలీస్ అధికారులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మీకోసం పనిచేసేటువంటి బిడ్డగా మరి ఇక్కడ పనిచేసే అవకాశం వస్తుంది. ఇది నిజంగా కూడా మనం అనుకోకుండా వచ్చిన అవకాశమే. అందుకే మీరు మనస్ఫూర్తిగా నన్ను దీవించి ఆదరించి ధర్మపురి నిజంగా కూడా అన్ని నియోజకవర్గాలు 7 నియోజకవర్గాలలో మంచిగా ఉండి ధర్మపురిలే తక్కువ వచ్చినాయి అనుకో ఎంత బాధ అవుతుంది. వాళ్ళకంటే పోటీ పడి మనం ముందుండాలి. నేను సేవ చేసిన వాడిని, ప్రతి గ్రామంలో నా మార్క్ ఉంది. ఈ పని ఎవరు చేసినంటే మా ఈశ్వరుని చేసినని చెప్పుకోవడానికి ప్రతి గ్రామంలో మనం చేయని పని లేదు. కాబట్టి నాకు మీరందరూ అండదండలను అందించి ఆదరించి కారు గుర్తుపైన ఓటు వేస్తే మీ పక్షాన ఒక ప్రశ్నించే గొంతుకలాగా, మీ అన్నలాగా, మీ తమ్ముళ్ళలాగా ఇన్ని రోజులు ఆపదొస్తే ఒక్క ఫోన్తో అన్నా అంటే నేను ఉన్నా అనేటువంటి పద్ధతిలో మీకు సేవలు అందించే ప్రయత్నం చేసే ఒక అవకాశం వచ్చింది. కాబట్టి మీ అందరి ఆదర అభిమానాలు తప్పకుండా నా మీద ఉంచాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత పెద్ద సంఖ్యలో వచ్చినట్టు